వెల్కమ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి. బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అదేవిధంగా ఈ రోజు ఇంటర్నేషనల్ లో కరెంట్ అఫైర్స్ మెయిన్ వచ్చేసి ఈ యొక్క బిమ్స్టెక్ సమావేశం లాస్ట్ ఏప్రిల్ 2-5 తేదీన మన బిమ్స్టెక్ సమావేశం ఏ దేశం జరిగింది, ఈ యొక్క బిమ్స్టెక్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి, బిమ్స్టెక్ లో ఎన్ని దేశాలు ఉంటాయి. కానీ మనకు మెయిన్ మీటింగ్ వచ్చేసి దీంతో మనకు కోర్టు గానీ హైకోర్టు, రీసెంట్ గా హైకోర్టు గానీ మనకు ఇంటర్నేషనల్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఏముంటాయి, అదేవిధంగా మనకు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ లో, అదేవిధంగా డిఎస్ మెయిన్ ఎగ్జామ్ లో ఇంటర్నేషనల్ గురించి ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరి లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. అదేవిధంగా దీంతో మెయిన్ వచ్చేసి లేదంటే బిమ్స్టెక్ బిమ్స్టెక్ ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేస్తారు, బిమ్స్టెక్ ఎస్టాబ్లిష్ అంటే 6 జూన్ 1997 లో ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢాకా క్యాపిటల్ వచ్చేసి లేదంటే మనకు తెలుసు బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఢాకా. అయితే ఇక్కడ బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది. అదేవిధంగా బిమ్స్టెక్ ఎస్టాబ్లిష్ 1997 కానీ స్టార్ట్ చేసి మాత్రం 2004 లో స్టార్ట్ చేశారు. అయితే ఈ యొక్క బిమ్స్టెక్ అంటే ఏంటంటే ద బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ అంటే ద బే ఆఫ్ బెంగాల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ కోఆపరేషన్. మనకండి బిమ్స్టెక్ అబ్రివేషన్ అంటే ద బే ఆఫ్ బెంగాల్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ కోఆపరేషన్. అయితే బిమ్స్టెక్ మొత్తం దేశాలు చేసిందంటే 7 కంట్రీస్. ఈ 7 కంట్రీస్ ఏ విధంగా కోడ్ గుర్తుపెట్టుకోవాలంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 7 కంట్రీస్. ఈ కోడ్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, మనం లాస్ట్ చెప్పినాం G20 లో లేని దేశం అంటారు, అప్పుడు మనకు అన్ని దేశాలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అదేవిధంగా ఏ విధంగా అవుతుంది బిమ్స్టెక్ లో లేని దేశం అంటారు. అయితే బిమ్స్టెక్ లో మొత్తం దేశాలు ఏమంటాయమ్మా 7 కంట్రీస్. దాని కోడ్ ఏంటంటే MBPS 10. అదేవిధంగా మనకి ఏంటంటే సార్క్ కోడ్ ఉంది, ఇది సార్క్ కోడ్ ఏంటంటే MBPS 10. అదేవిధంగా బిమ్స్టెక్ కోడ్ ఏంటంటే MBPS 10. M అంటే ఏంటంటే మయన్మార్, B అంటే ఏంటంటే బంగ్లాదేశ్, అదేవిధంగా B అంటే ఏంటంటే భూటాన్, అదేవిధంగా S అంటే ఏంటంటే శ్రీలంక, అదేవిధంగా T అంటే ఏంటంటే థాయిలాండ్, అదేవిధంగా I అంటే ఏంటంటే ఇండియా, అదేవిధంగా N అంటే ఏంటంటే నేపాల్. అంటే బిమ్స్టెక్ లో మొత్తం దేశాల గురించి వచ్చేసి ఏంటంటే 7 కంట్రీస్. అయితే ఇక్కడ మన కోడ్ ఇంపార్టెంట్. దీని కోడ్ ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తారా, MBPS 10. M అంటేనండి మయన్మార్, B అంటేనండి బంగ్లాదేశ్, B అంటే భూటాన్, అదేవిధంగా శ్రీలంక, S అంటే, T అంటేనండి థాయిలాండ్, I అంటేది ఇండియా, N అనేది నేపాల్. మొత్తం బిమ్స్టెక్ లో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 7 కంట్రీస్. అయితే బిమ్స్టెక్ ఎస్టాబ్లిష్ అంటే 6 జూన్ 1997 స్టార్ట్ చేసి మాత్రం 2004 లో స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మయన్మార్ టెంపరరీ ప్రెసిడెంట్ గా ఎవరంటే ఏంటంటే మిన్ హగ్ అనే వ్యక్తి ఎదిగాడు. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి వచ్చేసి మహమ్మద్ యూసఫ్ అనేది ప్రధానమంత్రి అయ్యారు టెంపరరీగా. అయితే ఇక్కడ ఎలక్షన్ అవుతాయి. అప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఉంటే షేక్ హసీనా ఉన్నది. అయితే షేక్ హసీనా ఆ దేశంలో 5 సార్లు ప్రధానమంత్రి పనిచేసింది. ఓవరాల్ గా వచ్చేసి 4 సార్లు 5 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసింది ఓవరాల్ గా. అయితే ఆమె ఆ దేశంలో అవినీతి పాల్పడేందుకు మరియు ఆ దేశంలో కులాల మధ్య యొక్క వివాదం వల్ల, జాతుల మధ్య వివాదం వల్ల రిజర్వేషన్ తగ్గిస్తామని చెప్పి ఇట్లా చేయడం వల్ల ఆమెకు ఆ దేశంలో తిరుగుబాటు జరిగిందన్నమాట. ఏ దేశ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆ దేశం మళ్ళీ ఈ దేశం నుంచి ఏ దేశంకి వెళ్ళిపోయిందంటే మన ఇండియాకు రావడం జరిగిందన్నమాట. అయితే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఇలా టెంపరరీగా వచ్చేసి మహమ్మద్ యూసఫ్. అయితే మహమ్మద్ యూసఫ్ ఏం చేసింటే ఆ మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కు అప్లై చేశారన్నమాట. అంటే కేసు నమోదు చేశారు. ఆ మీద రేపు అడుగుతామంట ఏ యొక్క ప్రధానమంత్రి పైన, మాజీ ప్రధానమంత్రి పైన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ కేసు నమోదు చేసింటే బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి వచ్చేసి షేక్ హసీనా ఎవరు నమోదు చేసింటే కేసు నమోదు చేశారంటే మహమ్మద్ యూసఫ్ అనేది కేసు కట్టినమాట. ఎక్కడ పెట్టారంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యాక్షన్ అంటే మెయిన్ వచ్చేసి ఏ దేశాలైన వివాదం వల్ల, 2 దేశాల మధ్య వివాదం వల్ల ఉంటే వాళ్ళ మీద కేసు నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ అంటే ది హేగ్ నెదర్లాండ్ అనమాట. ఐక్యరాష్ట్రంలోని అనుబంధ సంస్థలు వచ్చేసి భాగాల పార్ట్స్ అదొకటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అదేవిధంగా భూటాన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి అతని పేరు వచ్చేసి సెరింగ్ టాబే. అదేవిధంగా శ్రీలంక అధ్యక్షుడు వచ్చేసి అనుకుమార్ దిశనాయకే. అదేవిధంగా శ్రీలంక ప్రధానమంత్రి
హరిణి, అమర్ సూర్య వీళ్ళిద్దరు వచ్చేసి లాస్ట్ టైం ఎగ్జామ్ పడిగారు ఎస్ఐ ఎగ్జామ్ లో. అదేవిధంగా శ్రీలంక అధ్యక్షుడు, అదేవిధంగా శ్రీలంక ప్రధానమంత్రి ఇంపార్టెంట్. అదేవిధంగా థాయిలాండ్ ప్రధానమంత్రి వచ్చేసి ఏంటంటే సినమత. ఆ దేశానికి రెండవ మహిళా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే సినమత. అదేవిధంగా ఇండియా ప్రధానమంత్రి తెలుసండి నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ అదేవిధంగా నేపాల్ ప్రధానమంత్రి వచ్చేసి ఎవరంటే కేపీ శర్మ ఓలీ. అదేవిధంగా ఈ యొక్క 7 దేశాలకు అధ్యక్షుల పేర్లు, ప్రైమ్ మినిస్టర్ పేరు చెప్పినాము, చాలా ఇంపార్టెంట్ అయితే దీంతో ఇంపార్టెంట్ అంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా శ్రీలంక ప్రధానమంత్రి, అదేవిధంగా శ్రీలంక అధ్యక్షుడు, అదేవిధంగా థాయిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఈ 3 కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ అనమాట. అయితే 2004 లో ఈ యొక్క బిమ్స్టెక్ సమావేశం ఏ దేశం అంటే థాయిలాండ్ లోని థాయిలాండ్ క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్ లో జరిగింది. సెకండ్ మీటింగ్ ఇండియాలోని న్యూఢిల్లీలో 2008 సంవత్సరంలో 2008. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 2022 వచ్చేసి ఫిఫ్త్ మీటింగ్ ఎక్కడంటే శ్రీలంకలోని కొలంబోలో. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. బిమ్స్టెక్ సమావేశం 2025లో ఏ దేశంలో జరిగిందంటే థాయిలాండ్ క్యాపిటల్ వచ్చేసి బంగ్లాదేశ్ లో ఈ యొక్క సమావేశం. థాయిలాండ్ వచ్చేసి అంటే బ్యాంకాక్ లో ఈ యొక్క సమావేశం జరిగిందన్నమాట. అయితే ఈ యొక్క థాయిలాండ్ బ్యాంకాక్ జరిగింది. అయితే ఈ సమావేశం ఏప్రిల్ 2 నుంచి 5 జరిగింది. అయితే ఈ సమావేశానికి మన ఇండియా నుంచి ఎవరు పాల్గొంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పాల్గొన్నమాట. అదేవిధంగా మన ఇండియా ప్రధానమంత్రి ఏ దేశాలతో ప్రధానంతో కలిసి ఉందంటే ఒకటి వచ్చేసి నేపాల్ ప్రధానమంత్రితో కలిసి ఉందన్నమాట. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని కలిసి ఉందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ మయన్మార్ అధ్యక్షుడు కలిసి జరిగింది. అదేవిధంగా శ్రీలంక అధ్యక్షుడు వచ్చేసి కలిసి అనమాట. అందరినీ కలిసడం ఈ యొక్క సమావేశంలో కలిసి అనమాట. అయితే ఈ సమావేశం ఎక్కడ జరిగితే ఆ సమావేశానికి ఆ దేశ అధ్యక్షుడు గాని ప్రధానమంత్రి గాని దీనికి బాధ్యత వహించడం జరుగుతుంది సార్. ఈ యొక్క బిమ్స్టెక్ లో మొత్తం దేశాలు వచ్చేసి 7 దేశాలు. కానీ ఎగ్జామ్ లో ఏమంటే బిమ్స్టెక్ లో లేని దేశం అని అడుగుతారన్నమాట. ఇది సార్ మనకి ఈ రోజు కరెంట్ అఫైర్స్ అదే మెయిన్ ఇంటర్నేషనల్ సమావేశంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.